అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంవత్సరికం ఈరోజు వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన కమ్యూనిస్టు పార్టీగా గొప్ప మహానేతగా కమ్యూనిస్టులో పనిచేశారు. ఆయన అనేక ఉద్యమ ప్రస్థానంలో అనేక మలుపులు ఉన్నాయి. ఒక ప్రత్యేక తరహా వ్యక్తి. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులో చాలా కాలం పనిచేసి కమ్యూనిస్టు నాయకులకు కార్యకర్తలకు పాఠాలు బోధించి మరింత విజ్ఞానాన్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా, కార్మిక ఉద్యమాల్లో, రైతాంగ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆయన సర్పంచ్గా కొంతకాలం పనిచేశారు. తర్వాత పార్టీ డివిజన్ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా, పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ కార్మిక రంగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహించి కార్మికులకు ప్రత్యేకంగా ఈ జిల్లాలో యూనియన్ల నిర్మాణం చేసి కార్మికోద్యమ నేతగా కూడా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొని జీవితకాలం కమ్యూనిస్టు పార్టీగా జీవించి అనేక సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన కమ్యూనిస్టు పార్టీకి దూరం కావడం అనేది చాలా తీరని లోటు. ఆయన ఆశయాలు ముందున్నాయి. తప్పనిసరిగా కమ్యూనిస్టు పార్టీగా ఆయన ఒకటే కోరుకునేవాడు. ఈరోజు సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఇంకా అట్టడుగు వర్గాల, బలహీన వర్గాలకు ఇంకా అసమానతలతో బాధపడుతున్న ఈ ప్రజానికాన్ని చైతన్యపరచవలసిన బాధ్యత ఉందని, ఈ దేశంలో సమసమాజం కోసం పనిచేయాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ ఈరోజు పేద ప్రజల కోసం అండగా నిలబడటంలో ప్రత్యేక పనిచేసినటువంటి వ్యక్తిలో ఆయన కూడా ఒకరు. ప్రపంచ రాజకీయాల్ని, దేశ రాజకీయాల్ని ఆకలింపజేసుకొని అనేక సూచనలు, సలహాలు ఇస్తూ ప్రత్యక్షంగా నాయకత్వం వహించి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చాలా కాలం జిల్లాలో ఉద్యమ నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొని ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన ఈ కమ్యూనిస్ట్ పార్టీగా ఇప్పుడు తీరని లోటు. ఆయన ఆశయాల్ని, ఆయన జ్ఞాపకాల్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఈనాటి తరం ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తూ గారు విద్యార్థి దశలోనే పియూసీ చదువుతున్న రోజుల్లోనే కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యాన్ని అధ్యయనం చేసి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులై ఒక పక్క స్వాతంత్రోద్యమం, మరో పక్క సాయుధ పోరాటం నడుస్తున్న కాలంలో అటు స్వాతంత్రోద్యమంలో విద్యార్థిగా పాల్గొని అట్లాగే సాయుధ పోరాటంలో కూడా కొరియర్ పాత్ర చేస్తూ ఆయన ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ వైపు వచ్చాడు. పియూసీలోనే ఒక గోల్డ్ మెడల్, ఆ రోజుల్లోనే గోల్డ్ మెడల్ సాధించినటువంటి మెరిట్ విద్యార్థిగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో తల్లిదండ్రులు వారించడం, చదువు మానేసిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితుడై కమ్యూనిస్ట్ పార్టీలో చేరి పార్టీ రాజకీయాలు చేస్తూ వచ్చాడు. చివరికి మన పక్కన ఉన్నటువంటి దండెంపల్లి గ్రామం, పిట్టంపల్లి, ఇంకా 3-4 గ్రామాలతో కూడినటువంటి ఆ గ్రామ పంచాయతీకి ఒక 22 సంవత్సరాల పాటు సర్పంచ్గా పనిచేశాడు. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కూడా ఇక్కడ పనిచేస్తూనే క్రమంగా ఆయన ఎదిగి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ ఆంతరిక రాజకీయాలలో అన్ని సమస్యలలో ఎదుర్కోవడంలో క్రియాశీలక పాత్ర పోషించి ఒక ఆమోదయోగ్యమైన ఏదైనా సందర్భంలో వివాదం వచ్చినా ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపిస్తూ నాయకులకు కూడా సలహా ఇచ్చి అట్లాగే ఎదుగుతున్నటువంటి యువతరానికి వాళ్ళు వచ్చేటువంటి పలు సందేహాలని నివృత్తి చేయగలిగేటువంటి స్థాయి కలిగిన మేధావిగా ఉండేటువంటి నాయకుడిగా ఆయన పనిచేశాడు. అనేక మందికి విద్యార్థి అట్లాగే యువజన సంఘాల్లో పనిచేసిన ఆనాటి వాళ్ళే ఈరోజు ఆయన ఇచ్చినటువంటి సలహాలు, సూచనల్ని ఇప్పటికీ పాటిస్తున్న నాయకులుగా ఇక్కడ ఉన్నాం మేమంతా. అందుకనే పెన్నా అనంతరామ శర్మ గారు మేధావే కాదు, క్రియాశీలకంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి ప్రజాప్రతినిధి పాత్ర, అట్లాగే విలువలతో కూడిన రాజకీయాలు చివరి వరకు 50 సంవత్సరాలు నికరంగా నమ్ముకున్న ఆశయం కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన ఆశయాలు సోషలిజం, పీడన లేనటువంటి సమాజం, అట్లాగే దోపిడీ రహిత సమాజం ఏర్పడాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆశయ సాధన కోసం మేమంతా అంకితమై పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రథమ వర్ధంతి ఈరోజు ఘనంగా జరిగింది. వారు ఒక సిద్ధాంతకర్తగా అనేక విషయాలు తెలుసుకొని అనేక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అదేవిధంగా పార్టీ నడిపించడంలో కూడా ముందు పాత్ర పోషించేవారు. వారి వర్ధంతి వారి మధ్యకాలంలో లేకపోవడం అనేది చాలా పార్టీకి తీవ్ర నష్టం. వారి ఆశయ సాధన కోసం, దోపిడీ రహిత సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం వారైతే ఇది కలగన్నారో వారి ఆశయ సాధన కోసం మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.